హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సిద్ధు. మనం లాస్ట్ వీడియోలో స్కెల్టన్ సిస్టమ్ సంబంధించిన కొన్ని టాపిక్స్ గురించి చెప్పడము జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. ఏంటండి క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్. సో మనము కొన్ని టాపిక్స్ అయితే లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాము, కానీ ఈ వీడియోలో ఇందులో నుంచి బిట్ 100% వస్తుంది. ఎన్ని బిట్స్ రావడానికి అవకాశం ఉందంటే 2 to 3 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. అసలు క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ అంటే మన ఎముకలను ఎన్ని రకాలుగా వర్గీకరించుకొని అవి ఏ ప్లేస్లో ఉన్నాయి, దాని పేరేమిటి, దాని యొక్క మరొక పేరేంటి, అదేవిధంగా అది ఎక్కడ ఉంటుంది, అది ఏం చేస్తే ఉపయోగపడుతుంది, దాని ఫంక్షన్ ఏంటి, టోటల్ మన బాడీలో ఎన్ని బోన్లు ఉన్నాయో అన్ని బోన్స్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. సో 206 బోన్స్ అయితే మనకి మన మానవ శరీరంలో ఉన్నాయి. ఏంటండి 206 బోన్స్ ఉన్నాయి. సో ఈ 206 బోన్స్ మన మానవ శరీరంలో ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాయో పూర్తిగా మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఓకేనా. మరొక విషయం ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్లో మీరు ఇంగ్లీష్లో చదవడానికి మాత్రమే చేయండి, ఎందుకంటే తెలుగులో చదివితే అవి అర్థం కాదు. ఎందుకంటే తెలుగు వర్డ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, డిఫికల్ట్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. సో ఇంగ్లీష్లో మాత్రమే ఈ ఒక్క లెసన్ ఇంగ్లీష్లో మనం చదవడానికి మాత్రం మీరైతే చేయండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ బోన్స్ ఎన్ని అని చెప్తున్నామండి, 206 బోన్స్ అని చెప్పుకున్నాం. ఆ 206 బోన్స్ మనము 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి యాక్సియల్ స్కెల్టన్ సిస్టమ్, రెండవది వచ్చేసి అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్. అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్ అక్షాస్థి అస్థిపంజర వ్యవస్థ, అనుబంధ అస్థిపంజర వ్యవస్థ. అయితే ఈ యాక్సియల్ స్కెల్టన్ సిస్టమ్ వచ్చి 80 బోన్స్ ఉంటాయి. అదే ఈ అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్ వచ్చి 126 బోన్స్ ఉంటాయి. ఈ 80 బోన్స్ ఎక్కడ ఉంటాయి, ఈ 126 బోన్స్ ఎక్కడ ఉంటాయో ఒకసారి మళ్ళీ మనము కొన్ని రకాలుగా వర్గీకరించుకుంటాం. ఈ యాక్సియల్ స్కెల్టన్ సిస్టమ్ వచ్చి మరలా 4 రకాలు. ఒకటి స్కల్, రెండో వచ్చి థొరాసిక్, మూడో వచ్చి వర్టిబ్రే, నాలుగో వచ్చి హైయాడ్ బోన్. ఎన్ని నాలుగోది హైయాడ్ బోన్. స్కల్ బోన్స్ ఎన్ని ఉంటాయి అంటే 28 బోన్స్ ఉంటాయి. థొరాసిక్ వచ్చేసి 25 బోన్స్ ఉంటాయి. వర్టిబ్రా వచ్చేసి 26 బోన్స్ ఉంటాయి. థొరాసిక్ అంటే ఉరపంజరము, వర్టిబ్రా అంటే వెన్నుముక. హైయాడ్ బోన్ వచ్చేసి 1 ఉంటుంది. అదేవిధంగా అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టమ్ వచ్చేసరికి మళ్ళీ మనం దీన్ని 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి అప్పర్ ఎక్స్ట్రిమిటీ, రెండో వచ్చి లోయర్ ఎక్స్ట్రిమిటీ. ఏంటంటే అప్పర్ ఎక్స్ట్రిమిటీ అండ్ లోయర్ ఎక్స్ట్రిమిటీ ఎందులో, అపెండిక్యులర్ స్కెల్టన్ సిస్టంలో. ఈ అప్పర్ ఎక్స్క్రీ సిస్టంలో మళ్ళా 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి అప్పర్ లిమ్స్, రెండవది వచ్చి పెక్టోరియల్ గ్రిల్. ఓకేనా. అప్పర్ లిమ్స్, మరొకటి పెక్టోరియల్ గ్రిల్. అదే లోయర్ ఎక్స్ట్రిమిటీ వచ్చేసి మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఇది లోయర్ లిమ్స్, ఇక్కడ పెక్టోరియల్ కదా, ఇక్కడ పెల్విక్ గ్రిల్. ఒకసారి దీని గురించి చూద్దాము. ఇది ఓవరాల్గా మన బోన్స్లో ఉండే వాటి యొక్క నేమ్స్. అదేవిధంగా ఈ స్కల్ తీసుకునేసరికి మళ్ళీ మనం ఇందులో 3 రకాలుగా తీసుకుంటాము. ఏంటిదంటే ఆ స్కల్ వచ్చేసి క్రేనియం బోన్స్, రెండవది ఫేషియల్ బోన్స్, మూడవది హియర్ బోన్స్ అంటే చెవి ఎముకలు. ఈ థొరాసిక్ బోన్స్ 25, ఈ వర్టిబ్రా అంటే హైయాడ్ 1 బోన్. ఈ అప్పర్ ఎక్స్ట్రిమిటీలో అప్పర్ లిమ్స్ అంటే చేతులు ఉంటాయిగా, ఈ అప్పర్ లిమ్స్ అంటే చేతులు. ఈ లోయర్ లిమ్స్ అంటే కాళ్ళు. అంటే చేతిలో ఉన్న ఎముకలు ఏంటివి, అదేవిధంగా కాళ్ళలో ఉన్న ఎముకలు ఏంటివి. ఈ పెక్టోరియల్ గ్రిల్ వచ్చేసి ఏంటివంటే
భుజవలయం. ఓకే, ఇక్కడ చూస్తే ఈ పార్ట్ మొత్తం భుజవలయము అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ భుజవలయము అంటారు. ఈ అప్పర్ లిమ్స్ ఎన్ని ఉంటాయంటే 60 ఉంటాయి. అంటే ఒక చేతిలో 30 ఎముకలు, మరొక చేతిలో 30 ఎముకలు, మొత్తం ఎంత 60 ఎముకలు. ఈ భుజవలయంకి వచ్చేసరికి 4 బోన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బోన్, బ్యాక్ ఒక బోన్, ఇటు సైడ్ ఒక బోన్, ఇటు సైడ్ ఒక బోన్. ఈ లోయర్ లిమ్స్ మన కాళ్ళలో కూడా 60 బోన్స్ ఉంటాయి. ఒక లెగ్లో ఎన్ని ఉంటాయి మళ్ళీ అట్లా అంటే 30 బోన్స్, 2 లెగ్స్కి వచ్చి 60 బోన్స్ ఉంటాయి. ఈ పెల్విక్ గ్రిల్ వచ్చి 2 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకుందామా, ఇప్పుడు అప్పర్ ఎక్స్ట్రీమ్లో ఎన్ని బోన్స్ ఉన్నట్టు 64 బోన్స్ ఉన్నట్టు. లోయర్ ఎక్స్ట్రీమిటీలో ఎన్ని బోన్స్ ఉన్నట్టు 62 బోన్స్ ఉంటాయి. అప్పర్ ఎక్స్ట్రీమిటీ ఏంటండి, మన చేతులు వచ్చేసి మన భుజ వలయానికి అతుకునేదే అప్పర్ లిమ్స్, మన కటి వలయానికి అతుకునేదే లోయర్ లిమ్స్. ఓకేనా, అంటే మన కాళ్ళు చేతులు మాత్రమే కదా ముందుకు వెళ్ళేది. ఆ 2 కదలికలు ఒక దగ్గర అతుక్కోవడమే అపెండిక్యులర్ అంటారు. అంటే అతుక్కోవడాన్ని అపెండిక్యులర్ సిస్టము అంటారు. ఏమి అతుకుంటాయి, చేతులు అతుకుంటాయి. చేతులు ఉన్నాయి కదా, ఈ చేతులు ఇక్కడ అతుకుంటాయి, కాళ్ళు వచ్చి కటి వలయానికి అతుక్కుంటాయి. అందుకే మన దీని ఏమంటే అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టము అనడానికి అవకాశం ఉంది. అర్థమైంది కదా. యాక్సిల్ స్కెలిటన్ సిస్టమ్. సో ఈ ఎముకలను చూసినా ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే ఒకటైతే 100% వస్తుంది. క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటే, ఇందులో యాక్సిల్ స్కెలిటన్ సిస్టంలోని థొరాసిక్ బోన్స్ ఎన్ని 25 బోన్స్, వర్టిబ్రా బోన్స్ ఎన్ని 26 బోన్స్, అపెండిక్యులర్ స్కెలిటన్ సిస్టంలో లోయర్ ఎక్స్ట్రిమిటీ బోన్స్ ఎన్ని, లోయర్ ఎక్స్ట్రిమిటీ అంటే 62 బోన్స్, అప్పర్ ఎక్స్ట్రిమిటీకి వచ్చేసరికి మళ్ళీ 64 బోన్స్. ఇందులో క్వశ్చన్ కన్ఫ్యూజన్ అవడానికి ఎట్లా అడుగుతుంటే, యాక్సిల్ స్కెలిటన్ సిస్టంలోని స్కల్ బోన్స్ ఎన్ని అంటాడు. ఆప్షన్ ఏమి ఇస్తాడు, 80, 28, 88, 28, 24 ఇట్లా ఇస్తాడు. మనం ఏమనుకుంటాం, యాక్సిల్ స్కెలిటన్ సిస్టమ్ అడిగినంటే మనం దేనికి పోతుంది, ఈ 80 బోన్స్ పోతుంది. కానీ అడిగింది ఏంటి, యాక్సిల్ స్కెలిటన్ సిస్టంలోని స్కల్ బోన్స్ ఎన్ని అని అడిగింది. ఎన్ని ఆన్సర్ ఇవ్వాలండి, 28 బోన్స్ మనం ఆన్సర్ ఇవ్వాలి. ఇది దీని యొక్క బోన్ యొక్క స్ట్రక్చర్. సో ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఒకసారి ఈ స్ట్రక్చర్ కూడా మీరు చదవండి. ఓకేనా. స్కెలిటన్ సిస్టమ్ ఇంత యాక్సిల్ 80 బోన్స్, స్కల్ 28, థొరాసిక్ 25 బోన్స్, వర్టిబ్రా 26 బోన్స్, హైయర్డ్ 1 బోన్, అప్పర్ ఎక్స్ట్రిమిటీ 64 బోన్స్, లోయర్ ఎక్స్ట్రిమిటీ 62 బోన్స్. అదేవిధంగా అప్పర్ ఎక్స్ట్రిమిటీలోని అప్పర్ లిమ్స్ వచ్చి 60 బోన్స్, అప్పర్ ఎక్స్ట్రిమిటీలోని పెక్టోరియల్ గ్రిల్ వచ్చేసి 4 బోన్స్, లోయర్ ఎక్స్ట్రిమిటీలోనే లోయర్ లిమ్స్ వచ్చేసి 60 బోన్స్, లోయర్ ఎక్స్ట్రిమిటీలోని పెల్విక్ గ్రిల్ వచ్చేసి 2 బోన్స్. ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము అసలు ఈ 28 బోన్స్ ఏంటివి, ఈ 64 బోన్స్ ఏంటివి, ఈ 62 బోన్స్ ఏంటివి, ఈ టోటల్గా ఈ బోన్స్ ఎక్కడ ఉంటాయో మనము ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ ఏ బోన్స్ని మనం తెలుసుకోవాల్సింది, యాక్సిల్ స్కెలిటన్ సిస్టంలోనే ఇది యాక్సియల్ స్కెలిటన్ సిస్టమ్ ఎన్ని చెప్పుకున్నాము, 80 బోన్స్. ఇందులో మొదటిది ఏంది, స్కల్ బోన్స్. స్కల్ బోన్స్ ఎన్ని బోన్స్, 28 బోన్స్. కొన్ని బుక్స్లో 22 బోన్స్ కూడా రాసిరు. సో మీరు దేనికి ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 28 బోన్స్ అని అనొచ్చు, 22 బోన్స్ కూడా మీరు ఆన్సర్ ఉంది. ఎందుకంటే స్టాండర్డైజ్ బుక్లో ఈ రెండింటికి మనకి ఆన్సర్ ఉంది కాబట్టి మీ రెండింటికి కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. ఈ స్కల్ బోన్స్లో ఫస్ట్ ఏ బోన్స్, క్రేనియం బోన్స్. క్రేనియం బోన్స్ ఎన్ని ఎముకలని చెప్పుకున్నాము, 8 బోన్స్ ఉన్నాయి. ఈ క్రేనియం అంటే ఏంటంటే కపాలం ఎముకలు. ఓకేనా. ఈ ఎముకలు ఈ స్కల్లో ఉన్న చూసిన ఈ స్కల్లో ఈ పార్ట్ మొత్తం ఉన్న ఎముకలు ఏమంటారంటే క్రేనియం బోన్స్, కపాలం ఎముకలు. ఎన్ని బోన్స్ అని చెప్పినావు, 8 బోన్స్ ఉన్నాయి. అవి ఏంటివంటే, ఒకటి పారెంటైల్ బోన్, రెండవది టెంపోరల్ బోన్, మూడవది ఫ్రంటల్ బోన్,
నాలుగవది అసిటల్ బోన్, ఐదవది స్పినాయిడ్ బోన్, 6 ఎథ్మైడ్. అదేంటి మొత్తం ఎన్ని బోన్ చెప్పింది కదా, ఇక్కడ చూస్తే 6 వచ్చినాయి అనుకుంటున్నా, 6 వచ్చినాయి, ఇంకా 2 రాలేవు అనుకుంటున్నారా? సో ఆ 2 బోన్స్ ఇది ఇక్కడ పారెంటల్ 2 బోన్స్, టెంపోరల్ 2 బోన్స్, ఫ్రంటల్ 1 బోన్, అసెటల్ 1 బోన్, స్పినాయిడ్ 1 బోన్ అండ్ ఎథ్మైడ్ 1 బోన్ ఉంటుంది. ఒకసారి నేను ఎక్కడైతే టచ్ చేస్తానో మీరు కూడా అక్కడ టచ్ చేసి ఒకసారి నేను చెప్పేటప్పుడు పలకండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఒకసారి స్ట్రక్చర్ చూసుకుందాం మనము. సో ఇది మనం తెలిసిన ఈ బోన్స్ గురించి కపాల ఎముకలే కదా. ఫస్ట్ ఈ పారెంటల్ బోన్స్ ఎక్కడ అంటే ఇక్కడ ఉంటుంది. పారెంటల్ బోన్ అంటే ఈ భాగం ఉంది చూసినా, ఈ భాగం మొత్తాన్ని పారెంటల్ బోన్స్ అంటారు. ఎన్ని అవి? 2 బోన్స్. నెక్స్ట్ ఏంది? టెంపోరల్ బోన్స్. టెంపోరల్ బోన్స్ ఇక్కడ ఉంటాయి. టెంపోరల్ బోన్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ భాగం ఉందా, ఈ భాగం మొత్తము ఈ టెంపోరల్ బోన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ టెంపోరల్ బోన్స్ ఉంటాయి. అవన్నీ 2 బోన్స్. నెక్స్ట్ ఏంది? ఫ్రంటల్ బోన్. ఈ ఫ్రంటల్ చూసిన ముందర అంటే ఇది ఇక్కడ ఈ ఎముక ఉంది చూసినా, ఈ ఎముక ఉంది ఇక్కడ పట్టుకోండి మీరు కూడా. ఈ ఎముక గట్టిగా ఉంది స్ట్రాంగ్గా, దీన్ని ఫ్రంటల్ బోన్స్ అంటారు. ఫ్రంటల్ బోన్స్ అంటారు. అసిటల్ బోన్స్ ఇక్కడ లాంగ్, ఇది అసిటల్ బోన్స్. ఈ బ్యాక్ సైడ్ మొత్తాన్ని అసిటల్ బోన్ అంటారు. ఓకేనా? అసిటల్ బోన్స్. నెక్స్ట్ స్పినాయిడ్ బోన్. స్పినాయిడ్ బోన్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, కంత ఉంటుంది చూసినాం. స్పినాయిడ్ బోన్స్ ఇక్కడ, ఇది మొత్తం స్పినాయిడ్ బోన్స్ అనమాట. ఇక్కడ మొత్తం ఉండేది, ఈ నుంచి ఇట్లా మొత్తము స్పినాయిడ్ బోన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎథ్మైడ్ బోన్స్ వచ్చి ఈ కన్ను చూసినామా, ఇక్కడ లోపల కన్ను లోపల ఈ స్పినాయిడ్ బోన్స్ ఇక్కడ ఉంటుంది. ఎథ్మైడ్ బోన్స్ ఇవి మన ఫేస్లో ఉండే మన క్రేనియం, మన కపాలంలో ఉండే ఎముకలు. ఫస్ట్ ఇది మొత్తాన్ని ఏమంటామండి? పారెంటల్ బోన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తాన్ని టెంపోరల్ బోన్స్. ఈ ముందర భాగాన్ని ఫ్రంటల్ బోన్స్, ఈ వెనక భాగాన్ని అసిటల్ బోన్స్. ఇక్కడ కంటి దగ్గర ఉండే బోన్ ఎథ్మైడ్ బోన్స్. ఇది మొత్తం ఇట్లా ఉంటుంది. స్పినాయిడ్ బోన్స్ ఈ కంటి దగ్గర నుంచి మొత్తం ఉండేది స్పినాయిడ్ బోన్. ఎథ్మైడ్ బోన్స్ అని ఇందులో ఇక్కడ లోపల ఉంటుంది. సో ఇది ఎథ్మైడ్ బోన్స్. ఈ విధంగా ఒకసారి మీరు కూడా కలిపితే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇందులో క్వశ్చన్ 2 బోన్స్ కలిగినవి ఏంటంటే పీటీ, మనం పీఈటీ కదా, పీటీ కోడ్గా మీరు గుర్తుపెట్టుకోండి. పారెంటల్ బోన్స్ అండ్ టెంపోరల్ బోన్స్. ఇది క్రేనియం బోన్స్ సంబంధించిన 8 ఎముకలు. ఒకసారి వీటి గురించి, వీటి నిర్మాణం ఏ విధంగా ఉందో అసలు వీటి గురించి ఒక్కసారి మనం ఒక 2 పాయింట్స్ ఉంటాయి, ఒక్కసారి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఫ్రంటల్ బోన్స్, ఈ టెంపోరల్, ఈ పారెంటల్ బోన్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ ఫ్రంటల్ బోన్స్ వెనక వైపు ఉండేదే ఈ పారెంటల్ బోన్స్. ఫ్రంటల్ బోన్ ఇక్కడ ఉంది కదా, దీని వెనక వైపు ఇక్కడ ఉండేది ఎవరు? ఈ పారెంటల్ బోన్స్. ఇదేం చేస్తుందంటే పుర్రె పై భాగాన్ని ఏర్పరుస్తుంది. ఈ పుర్రె పై భాగాన్ని ఏర్పరిచి లోపల ఉన్న బ్రెయిన్ రక్షిస్తుంది అనమాట. ఎవరు? ఈ పారెంటల్ బోన్స్. పుర్రె పై భాగాన్ని ఏర్పరిచే బోన్స్ ఏంటివి? ఈ పారెంటల్ బోన్స్. టాప్ ఆఫ్ ది స్కల్. ఓకేనా? పారెంటల్ బోన్స్ ఏర్పడుతుంది. టెంపోరల్ బోన్స్ ఎక్కడ ఉంటే పుర్రె యొక్క ఇక్కడ కింది భాగాన్ని ఏర్పరిచేది ఈ టెంపోరల్ బోన్స్. ఇక్కడ చెప్పాం కదా, ఈ పుర్రె యొక్క కింది భాగాన్ని ఏర్పరిచేది ఇది ఈ టెంపోరల్ బోన్స్. ఓకేనా? ఈ ఫ్రంటల్ బోన్స్ ఎక్కడ ఉంటే ఈ ముందు భాగాన్ని, దీనికి మరొక పేరే వెరీ 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 ఇంపార్టెంట్, ఫోర్ హెడ్ బోన్. ఏమంటే 4 హెడ్ బోన్ లేదా నుదిటి ఎముక అంటారు. ఏమంటారండి?
నుదిటి ఎముక అంటారు. ఇక్కడ ఉంది ఈ భాగాన్ని మొత్తం మనం ఏమంటాము, నుదిటి సైడ్ అంటాము కదా, ఈ నుదిటి ఎముకనే ఫ్రంటల్ బోన్ అంటాము. నుదిటి ఎముకని ఏ భాగాన్ని అంటారు, ఫ్రంటల్ బోన్ అనే ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా. అదేవిధంగా ఈ ఐ సాకెట్ చూసిన ఇక్కడ, ఈ ఐ సాకెట్ని ఏర్పరిచేది ఈ ఫ్రంటల్ బోన్సే. ఐ సాకెట్ని ఏర్పరుస్తుంది. ఇది ఏర్పరుస్తుంది, ముందు భాగాన్ని ఏర్పరుస్తుంది, దాన్ని నుదిటి ఎముక అంటాము. దీనికి మరొక పేరు ఐ సాకెట్ని కూడా ఏర్పరిచేది ఏ బోను, ఈ ఫ్రంటల్ బోన్స్. అసిపిటల్ బోన్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ బ్యాక్స్ అని చెప్తున్నాం కదా. పుర్రె వెనక భాగాన్ని, ఇక్కడ పుర్రె వెనక భాగాన్ని ఏర్పరిచేదే ఈ అసిపిటల్ బోన్. ఓకేనా. పుర్రె వెనక భాగాన్ని ఏర్పరిచేదే ఈ అసిపిటల్ బోన్స్. స్పినాయిడ్ బోన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ స్పినాయిడ్ బోన్ ఎందుకంటే పుర్రె యొక్క పీఠ భాగాన్ని ఏర్పరుస్తుంది. ఈ టెంపోరల్ బోన్స్ వచ్చేమో పుర్రె యొక్క కింది భాగాన్ని ఏర్పరిస్తే, ఈ స్పినాయిడ్ బోన్ వచ్చేసి పుర్రె యొక్క పీఠ భాగాన్ని ఏర్పరుస్తుంది. ఫ్లోర్ ఆఫ్ ది స్కల్ ఏర్పడేది ఎవరు, ఈ స్పినాయిడ్ బోన్స్. దీనికి మరొక పేరు, దీని ఆకృతి ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇక్కడ అడుగుతాను. వెరీ 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 ఇంపార్టెంట్. స్పినాయిడ్ యొక్క బోన్ యొక్క ఆకృతి ఎలా ఉంటుందంటే బ్యాట్ షేప్. ఏ షేప్ అండి, బ్యాట్ షేప్. గబ్బిలం ఆకృతి నిర్మాణంలో ఉంటుంది. గబ్బిలం ఆకృతి నిర్మాణంలో ఉంటుంది. టు లార్జ్ వింగ్స్, రెక్క వలె, రెండు పెద్ద రెక్కల వలె గబ్బిలం ఆకృతిలో ఉండేది ఏంది, ఈ స్పినాయిడ్ బోన్. ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. స్పినాయిడ్ బోన్ ఏ షేప్లో ఉంటుంది అడగడానికి అవకాశం ఉన్న ఎముక ఇది ఒకటే, ఈ క్రేనియం బోన్స్లో. ఇది ఒకటి బోన్, ఈ ఫ్రంటల్ బోన్స్. ఓకేనా. ఏంటి స్పినాయిడ్ బోన్స్ ఏ ఆకారం ఉంటుంది, బ్యాట్ షేప్ లేదా గబ్బులం ఆకృతి నిర్మాణంలో ఉంటుంది. ఈ ఎట్మైడ్ బోన్స్ ఎక్కడ ఉంది, మన ఈ కంటి లోపట అని చెప్పుకున్నాం కదా. ఈ లోపట ఇదేంటంటే క్రేనియం లోపల నుంచి వస్తుంది అన్నమాట. ఇది ఒక్కటే ఇర్రెగ్యులర్ బోన్స్. యాక్చువల్లీ మన ఫేషియల్ బోన్స్ అన్నీ ఇర్రెగ్యులర్ బోన్సే. అయితే ఈ క్రేనియం బోన్స్ ఉందా, ఈ క్రేనియం బోన్స్ కపాల ఎముకల నుంచి మొదలయ్యి ఈ మన కంటి లోపటి దాకా వచ్చి మన యొక్క ముక్కు, ఈ ముక్కు ఉందా, ఈ ముక్కు యొక్క రూఫ్ ఆఫ్ ది నోస్ ఏర్పరిచేదే ఈ ఎట్మైడ్ బోన్. ఎట్మైడ్ బోన్స్ అంటే మన ఫేషియల్లో ఉన్న ఏకైక ఇర్రెగ్యులర్ బోన్ ఈ ఎట్మైడ్ బోన్. యాక్చువల్లీ మనకి ఫేషియల్ బోన్ అనకూడదు, క్రేనియం బోన్సే. కాకపోతే ఇర్రెగ్యులర్ బోన్ అనడానికి అవకాశం ఉంది ఈ ఎట్మైడ్ బోన్. ఎక్కడ ఉంటుంది, ఫేషియల్లో ఉంటుంది. కానీ ఇది ఫేషియల్ బోన్ కాదు, క్రేనియం బోనే. కాకపోతే ఫేషియల్లో మన క్రేనియం లోపల నుంచి వచ్చి ఇక్కడ ఉండి అక్కడ వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఎట్మైడ్ బోన్స్. దీనికి చెప్పుకోవడానికి ఏముందంటే దీన్ని ఇర్రెగ్యులర్ బోన్ అంటాము. ఏమంటాము, ఇర్రెగ్యులర్ బోన్. ఇది క్రేనియం సంబంధించిన 8 బోన్స్. ఓకేనా. ఏం బోన్స్ అండి, పారెంటల్ బోన్స్, టెంపోరల్ బోన్స్, ఫ్రంటల్ బోన్స్, యాసిపిటల్ బోన్స్, స్పినాయిడ్ బోన్స్ అండ్ ఎట్మైడ్ బోన్స్. ఓకేనా. ఒక్కసారి నేను ఎక్కడైతే టచ్ చేస్తున్నా మీరు అక్కడ టచ్ చేస్తే, మీరు ఎప్పుడైనా సరే మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఊహించుకుంటే చాలు. ఎందుకంటే ఇవి మన శరీరంలో ఉండే ఎముకలు కాబట్టి, ఇవి వేరే శరీరంలో ఉన్న ఎముకలు కావు. అరే దాన్ని పట్టుకొని చూద్దామంటే మన శరీరంలో ఉన్న ఎముకలు కాబట్టి, మీరు ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు ఒకసారి మీరు క్రేనియం బోన్స్ ఎన్ని అంటే 8 బోన్స్, అవి ఎక్కడ ఉంటాయి, దాని పేర్లు ఏమిటి, అది ఏం చేస్తాయి, ఒకసారి నాకు గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 to 3 బిట్స్ పక్కా వస్తాయి ఇందులో నుంచి, నో డౌట్. ఇంకా ఈ అస్థి పంజర వ్యవస్థల్లో అడిగే ఇది పార్ట్ ఎక్కడ అంటే ఈ క్లాసిఫికేషన్ బోన్స్లోనే. నెక్స్ట్ ఏంటి టాపిక్, నెక్స్ట్ ఏ బోన్స్, ఫేషియల్ బోన్స్. ముఖ ఎముకలు. మన ముఖంలో ఎముకలు ఉంటాయా లేవా, రైట్. అవి మన ఫేషియల్ బోన్స్. ఎన్ని, 14 బోన్స్ ఉంటాయి. ఎన్ని బోన్స్ ఉంటాయండి, 14 బోన్స్ ఉంటాయి. ఒక్కసారి ఆ 14 బోన్స్ యొక్క నేమ్స్ చూద్దాం మనం. ఫస్ట్ నాజల్ బోన్స్, నెక్స్ట్ లాక్రిమినల్ బోన్స్, నాజల్ బోన్స్, లాక్రిమినల్ బోన్స్, నెక్స్ట్ పాలంటైన్ బోన్స్, నెక్స్ట్ ఓమర్ బోన్, నెక్స్ట్ జైగోమాటిక్ బోన్స్,
జైగోమాటిక్ బోన్స్. నెక్స్ట్ ఇన్ఫీరియర్ టర్బినేటర్ బోన్స్. మాక్సిలరీ బోన్. నెక్స్ట్ వచ్చి మ్యాండిబులరీ బోన్. మొత్తం మనకి ఎన్ని ఎముకలు అని చెప్పుకున్నాము? 14 ఎముకలు అని చెప్పుకున్నాం కదా. ఈ నాజల్ బోన్స్ 2 బోన్స్ ఉంటాయి. లాక్రిమల్ బోన్స్ 2 బోన్స్ ఉంటాయి. పాలంటైన్ బోన్స్ 2 బోన్స్ ఉంటాయి. ఓమర్ 1 బోన్. జైగోమాటిక్ 2 బోన్స్ ఉంటాయి. ఇన్ఫీరియర్ టర్బినేటర్ 2 బోన్స్ ఉంటాయి. మాక్సిలరీ 2 బోన్స్ ఉంటాయి. మ్యాండిబులరీ 1 బోన్. మొత్తం చూడండి 2, 4, 6, 8, 10, 12, 13, 14 మొత్తం 14 బోన్స్ వచ్చినాయి కదా. అవి ఏ ఎముకలు? ముఖ ఎముకలు, ఫేషియల్ బోన్స్. ఈ పేరుతో పిలుస్తాం. ఒక్కసారి మన ముఖంలో ఏ ఎముక ఎక్కడ ఉందో ఒక్కసారి చూసుకున్నాము. చూడండి, ఇప్పుడు మనం పాయింట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నాజల్ బోన్స్. నాజల్ బోన్స్ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ నాజల్ బోన్స్. నెక్స్ట్ లాక్రిమల్ బోన్స్. ఇవి లాక్రిమల్ బోన్స్. ఇవి మన కంటి పక్కన చూసినా ఇక్కడ ఇవి ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ లాక్రిమల్ బోన్స్ అంటారు. ఇవి లాక్రిమల్ బోన్స్. నెక్స్ట్ పాలంటైన్ బోన్స్ ఇక్కడ ఉంటుందండి. ఇవి పాలంటైన్ బోన్స్. ఓమర్ కూడా దీనికి ఇక్కడ ఉంటుంది. ఇది మొత్తం ఇట్లా ఓమర్ బోన్. అంటే ఇక్కడనే నాజల్ బోన్స్. ఈ భాగంలో మనకు 4 ఎముకలు వస్తాయి. చూడండి ఒక్కసారి. నాజల్ బోన్స్, పాలంటైన్ బోన్స్, ఓమర్ బోన్స్. నెక్స్ట్ మనకి ఇట్లున్నాయి ఇవి ఇన్ఫీరియర్ టర్బినేట్ బోన్స్. ఓకేనా? ఇన్ఫీరియర్ టర్బినేట్ బోన్స్. నెక్స్ట్ ఇవి జైగోమాటిక్ బోన్స్. ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ టచ్ చేయండి అందరూ. ఈ మొత్తాన్ని జైగోమాటిక్ బోన్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ మాక్సిలరీ బోన్స్. ఇవి మాక్సిలరీ బోన్స్ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మ్యాండిబులరీ. ఈ కింద ఎముకుంటుంది ఇక్కడ. దీన్ని మ్యాండిబులరీ బోన్. ఎంత? 1 బోన్. ఒక్కసారి వీటి గురించి చూస్తున్నామా? చలో, నాజల్ బోన్స్ వచ్చేసి స్మాల్ బోన్స్. అంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఇవి నాజల్ బోన్స్. ఇవి చిన్నగా ఉండి నాజల్ సెప్టమ్ను ఏర్పరుస్తుంది. ఏంటండి? నాజల్ సెప్టమ్ను ఏర్పరిచేది నాజల్ బోన్స్. ఓకేనా? నాజల్ బోన్స్ ఏర్పరిచేసి బ్రిడ్జెస్ ఆఫ్ నోస్. ఏంది? బ్రిడ్జెస్ ఆఫ్ నోస్. ఓకేనా? నాజల్ సెప్టమ్ ఏర్పరుస్తుంది. బ్రిడ్జెస్ ఆఫ్ నోస్. ఇది ఈ నాజల్ బోన్స్ ఇక్కడ ఉంటుంది. నాజల్ సెప్టమ్ ఏర్పరిచే బోన్ ఏంది? నాజల్ బోన్స్. ఎలా ఉంటాయి? ఇది స్మాల్ బోన్స్, బ్రిడ్జెస్ ఆఫ్ ది నోస్. నెక్స్ట్ లాక్రిమల్ బోన్స్ ఇక్కడ ఉంటాయి. ఇదేంటంటే తిని బోన్స్. అంటే పలుచని ఎముకలు. తిని బోన్స్. ఇదేం చేస్తుంది? ముక్కు యొక్క పక్క గోడలను ఏర్పరుస్తుంది. అంటే సైడ్ వాల్స్. ముక్కు యొక్క పక్క గోడలను ఏర్పరిచేది ఎవరు? ఈ లాక్రిమినల్ బోన్స్. ఎక్కడ ఉంటాయి అంటే ఈ కంటి దగ్గర ఉంటాయి. ఇక్కడ ఇవి ఈ లాక్రిమినల్ బోన్స్. నెక్స్ట్ పాలంటైన్ బోన్. ఓకేనా? ఇక్కడ పాలంటైన్ బోన్స్ చూసినా. ఇది పాలంటైన్ బోన్స్ అంటే బ్యాక్ ఆఫ్ ది నోస్ యొక్క బ్యాక్ని ఏర్పరుస్తుంది. బ్యాక్ ఆఫ్ ది నోస్ని ఏర్పరిచేది ఈ పాలంటైన్ బోన్స్. ఈ ఓమర్ బోన్స్. ఇది బ్యాక్ ఏర్పరిస్తే బ్యాక్ లోపల అంతరంగా ఏర్పరిచేది ఎవరంటే ఈ ఓమర్ బోన్. పాలంటైన్ బోన్స్ ఇక్కడ ఉంటుంది. ఇదేం చేస్తుంది? ముక్కు యొక్క లోపల భాగాన్ని ఏర్పరుస్తుంది. ఏది? ఈ పాలంటైన్ బోన్స్. అనేది ఓమర్ బోన్ చేస్తుంది. అంటే ముక్కు లోపల అంతర్భాగంగా ఏర్పరిచేది ఏంటంటే ఈ ఓమర్ బోన్. నెక్స్ట్ జైగోమాటిక్ బోన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ జైగోమాటిక్ బోన్. దీన్నే మరొక బోన్ ఏంటంటే బుగ్గ ఎముకలు. ఏమంటారండి? బుగ్గ ఎముకలు అంటారు. చీక్ బోన్స్. మీరు చాలా చోట్ల చీక్ బోన్స్, బుగ్గ ఎముకలు. ఓకేనా? జైగోమాటిక్ మరొక పేరే బుగ్గ ఎముకలు అండ్ చీక్ బోన్స్.
ఇన్ఫీరియర్ టర్బినేటర్. దీన్ని ఆల్సో కాల్డ్, దీని మరొక పేరు ఏం పేరంటే కాన్కే. ఏమంటారండి? కాన్కే అంటారు. ఇదేం చేస్తారంటే మన యొక్క థిన్ అండ్ స్క్రోల్, ఇది ఇక్కడ ఎందుకు చూసినాం, ఇది ఏర్పరిచేది బోన్ అంటే ఇన్ఫీరియర్ టర్బినేటర్ బోన్స్. థిన్ అండ్ స్క్రోల్ దీని నిర్మాణం. నాసల్ బోన్స్ స్మాల్ బోన్స్, లాక్రిమల్ బోన్స్ థినీ బోన్స్, ఇన్ఫీరియర్ టర్బినేటర్ బోన్స్ వచ్చి థిన్ అండ్ స్క్రోల్ బోన్స్. థిన్ అండ్ స్క్రోల్ బోన్స్. దీనికి మరొక పేరు వచ్చేసి కాన్కే అంటారు. ఇదేం చేస్తుందంటే మన అంతర్నాసిక రంధ్రాలను ఏర్పరిచేది, ఇంటర్ కోస్టల్ నాస్ట్రల్స్ ఏర్పరిచేదే ఈ ఇన్ఫీరియర్ టర్బినేటర్స్. ఓకేనా? ఇన్ఫీరియర్ టర్బినేటర్ ఏం చేస్తుంది? అంతర్నాసిక రంధ్రాలను ఏర్పరిచేది ఇన్ఫీరియర్ టర్బినేటర్. తిని అండ్ ఇవి స్క్రోల్ బోన్స్. మరొక పేరేంది? కాన్కే. మ్యాక్సిలరీ బోన్స్, దీనికి మరొక పేరు పై దవడ లేదా అప్పర్ జా. ఏమంటారండి? పై దవడ లేదా అప్పర్ జా అంటారు ఈ మ్యాక్సిలరీ. మ్యాండిబులరీ బోన్ వెరీ 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 ఇంపార్టెంట్. జైగోమాటిక్ బోన్స్ తర్వాత ఆడడానికి అవకాశం ఉన్న ప్లేస్ ఈ మ్యాండిబులరీ బోనే. దీని మరొక పేరు ఏం పేరు అంటే లోయర్ జా. లోయర్ జా బోన్ అంటారు. ఓకేనా? ఏమంటారండి? లోయర్ జా బోన్. లోయర్ జా. మరొక పేరే కింది దవడ. సో లోయర్ జా లేదా కింది దవడ బోన్. దీనికి మళ్ళీ మరొక పేరు వచ్చేసి మాసిడన్ బోన్. ఏం బోన్ అండి? మాసిడన్ బోన్. దేన్ని? మాండిబులరీ బోన్. దీని ఆకారం వచ్చి యూ షేప్. యూ షేప్ లేదా గుర్రపు ఆకృతి. గుర్రపు. ఓకే? యూ షేప్ ఆకృతిలో ఉండేది మాండిబులరీ బోన్స్. మరొక ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ బోన్ ఇన్ ఫేషియల్ బోన్స్. స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ బోన్ ఇన్ ఓన్లీ ఫేషియల్ మాత్రమే, బాడీలో కాదు. ఓన్లీ ఫేషియల్, ముఖ ఎముకల్లోనే స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ బోన్ ఏంటిదంటే ఈ మ్యాండిబులర్ బోను. శరీరంలో కాదండి, మన ముఖంలో మాత్రం ఇది స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ బోను. మన ముఖ ఎముకలలో కదిలే ఏకైక ఎముక మ్యాండిబులర్ బోన్. ఎక్కడ ఏమైనా కలుతున్నా ఈ ఫేషియల్ బోన్స్ నేను చెప్పిన ఈ 14 బోన్స్లో, నేను చెప్పి 14 బోన్స్లో ఈ 13 బోన్స్ ఎక్కడ కలుతున్నాయి? ఓన్లీ కదలడానికి అవకాశం ఉన్న బోనే ఈ మ్యాండిబులర్ బోన్. అందుకే ముఖ కవలికల్లో ముఖం ఎముకలలో కదిలే ఏకైక ఎముక ఈ మ్యాండిబులర్ బోన్. ఈ ఒక్క ఎముకనికే మనకి కదలడానికి అవకాశం ఉన్న బోన్. ఇది ఫేషియల్ బోన్స్. ఎన్ని రకాలండి ఫేషియల్ ఎన్ని బోన్స్ ఉన్నాయండి? ఫేషియల్ 14 బోన్స్ ఉన్నాయి. ఆ 14 బోన్స్లో దాని పేరు నేను పేరు ఒకసారి చెప్పండి. నాజల్ బోన్స్, లాక్రిమల్ బోన్స్, పాలెంటైన్ బోన్స్, ఓమర్ బోన్స్, ఇన్ఫీరియర్ టర్బినేటర్ బోన్స్, అదేవిధంగా జైగోమాటిక్ బోన్స్, మ్యాక్సిలరీ బోన్స్ అండ్ మాండిబులరీ బోన్స్. ఫేషియల్ బోన్స్ మొత్తం ఎన్ని రకాలు, ఎన్ని ఎముకలండి? 14 ఎముకలు. కదిలే ఏకైక ఎముక ఏంది? మాండిబులరీ బోన్. దీనికి మరొక పేరే మాసిడన్ బోన్. ఏమంటారండి? మాసిడన్ బోన్. స్ట్రాంగెస్ట్ అండ్ లాంగెస్ట్ ఫేషియల్ బోన్ ఏది? మాండిబులరీ బోన్. జైగోమాటిక్ బోన్స్ మరొక పేరు ఏంది? చీక్ బోన్స్, బుగ్గ ఎముకలు. ఓకేనా? ఇన్ఫీరియర్ టర్బినేటర్కి మరొక పేరేంటి? కాన్కే బోన్. ఏమంటారు? కాన్కే బోన్. ఈ కాన్కే బోన్ ఏం చేస్తుందంటే ఈ ముక్కు సైడ్ బోన్ ఏర్పరిచేది మనం లాక్రిమల్ బోన్స్ అనగా ఇవి ఇక లోపల అంతరంగా పక్క గోడలు ఏర్పరిచేది ఇన్ఫీరియర్ టర్బినేటర్ బోన్స్. లాక్రిమల్ ఏంటంటే పక్క గోడలు మాత్రం ఏర్పరుస్తుంది. ఇది లోపల ఉన్న పక్క గోడలు ఏర్పరిచేదే ఇన్ఫీరియర్ టర్బినేటర్ బోన్స్. దీని మరొక పేరు ఏం చెప్పుకున్నాము? కాన్కే బోన్స్. ఓకేనా? ఫేషియల్ తర్వాత మరొకటి ఏంది? ఇయర్ బోన్స్. చెవి ఎముకలు. ఇయర్ బోన్స్. చెవి ఎముకలు. ఎన్నండి చెవి ఎముకలు? 6 బోన్స్ ఉంటాయి. ఎన్నండి? 6 బోన్స్. ఒక చెవిలో ఎన్ని బోన్స్ ఉంటాయి? 3 బోన్స్ ఉంటాయి. ఒక్కసారి అవి చూసుకున్నాం. ఒకటి మాలియస్ బోన్, మాలియస్. రెండవది స్టెపిస్, మూడవది ఇంకస్.
ఇంకస్ బోన్. మాలియస్ బోన్స్ ఎన్ని? ఒక చెవిలో ఒకటైతే రెండు చెవిలో ఒకటి, మొత్తం ఎంత? 2 బోన్స్. స్టెపిస్ 2 బోన్స్, ఇంకస్ 2 బోన్స్. మొత్తం ఎంతండి? ఎన్ని బోన్స్? 6 బోన్స్. ఈ మాలియస్ బోన్స్ దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే హ్యామ్మర్ స్ట్రక్చర్, సుత్తి వంటి నిర్మాణాలు. ఏది? మాలియస్ బోన్. స్టెపిస్ స్ట్రిప్స్ నిర్మాణం, స్ట్రిప్స్ స్ట్రక్చర్స్. ఓకేనా? ఇది స్టెపిస్. ఇంకస్ బోన్స్ వచ్చేసి ఏంటంటే స్టెపిస్ బోన్, హ్యామర్ అండ్ స్టెపిస్. ఆల్వోలి బోన్స్, యాన్యువల్ నిర్మాణాలు. ఓకే అండి, మొత్తము ఎన్ని బోన్స్? 6 బోన్స్. మాలియస్ బోన్, స్టెపిస్ బోన్, ఇంకస్ బోన్. దీని కోడ్ వచ్చేసి ఎంఎస్ఐ. ఇందులో ముఖ్యమైన ఎముక ఏంటంటే స్టెపిస్ ఎముక. ఒక్కసారి దీని నిర్మాణం చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఇయర్ బోన్స్లో మెయిన్గా ఆడడానికి అవకాశం ఉన్న బోన్ ఈ స్టెపిస్ బోన్. ఈ స్టెపిస్ నిర్మాణం ఏంది? స్ట్రిప్స్ నిర్మాణాలు. అయితే స్మాలెస్ట్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ, స్మాలెస్ట్ బోన్స్, అతి చిన్న ఎముకని దేన్ని అంటామంటే స్టెపిస్. ఎక్కడ ఉంటుంది? చెవిలో ఉంటుంది. దీని మరొక పేరు ఏంటంటే ఆర్డియేటర్ బోన్స్. ఏ బోన్ అండి? ఆర్డియేటర్ బోన్స్. వినికిడి ఎముక, మనము వినడానికి ఉపయోగపడే ఎముక ఈ స్టెపిస్ ఎముక, వినికిడి ఎముక. అతి చిన్న ఎముక ఏంటంటే స్టెపిస్ ఎముక. దీని మరొక పేరు ఆడియేటరీ బోన్స్. దీని మరొక పేరుతో ఏమనిపిస్తుంటే వినికిడి ఎముక. మనకు వినడానికి ఉపయోగపడే ఎముకే ఈ స్టెపిస్ బోన్. ఎక్కడ ఉంటుంది? చెవిలో మధ్య భాగంలో ఉండేది స్టెపిస్ ఎముక. ఓకేనా? ఇది ఇయర్ బోన్స్. ఎన్ని? 6 బోన్స్. ఇందులో ముఖ్యమైన ఎముక ఏంది? స్టెపిస్ బోన్. ఏ బోన్? స్టెపిస్ బోన్. దీని నిర్మాణం దీని మరొక పేరు ఏంటి? ఆడియేటర్ బోన్ లేదా వినికిడి ఎముక. అతి చిన్న ఎముక ఏంటంటే స్టెపిస్ బోన్. ఇవి ఇయర్ బోన్స్. ఎన్నండి? మొత్తము 6 బోన్స్ ఉంటాయి చెవిలో. మొత్తము 6 బోన్స్. నెక్స్ట్ వచ్చేసిందండి థొరాసిక్ బోన్. థొరాసిక్ బోన్స్ ఎన్ని అని చెప్పుకున్నాం మనం? ఈ థొరాసిక్ బోన్స్ని 25 ఎముకలు. ఎన్నండి? 25 ఎముకలు మన థొరాసిడ్. ఈ థొరాసిడ్ ఉరపంజరం అంటే ఈ చెస్ట్ భాగంలో ఉండే ఎముకలు ఈ థొరాసిక్ ఎముకలు, ఉరపంజరం ఎముకలు, ప్రక్కటెముక ఎముకలు. ఓకేనా? ఎముకలు ప్రక్కటెముకలు. ఇందులో 2 రకాల బోన్స్ ఉంటాయి. ఒకటి స్టెర్నమ్, రెండవది రిబ్ కేజ్. ప్రక్కటెముకలు, రిబ్ బోన్స్. స్టెర్నమ్ వచ్చేసి 1 బోన్, రిబ్ కేజ్ వచ్చేసి 24 బోన్స్. ఎన్నండి? 24 ఎముకలు ఉంటాయి. మొత్తము 12 పేర్స్. క్వశ్చన్లో రిబ్ కేజ్ 12 పేర్సా, 13 పేర్సా, 14 పేర్సా, 24 అడుగుతాడు. పేర్స్ అడిగినప్పుడు ఏమో 12 పేర్స్ పెట్టండి. ఎముకలు అడిగినప్పుడు 24 బోన్స్ పెట్టండి. ఒక్కసారి స్టెర్నమ్ గురించి మనం ఒక్కసారి చూద్దాం. స్టెర్నమ్ ఏ విధంగా ఉండదు? ఎక్కడుందంటే మనకి ఇక్కడ మధ్య భాగంలో, మన చెస్ట్ మధ్య భాగంలో ఈ విధంగా మనకు స్టెర్నమ్ ఉంటుంది. దీని మరొక పేరు వచ్చేసి ఏంటంటే బ్రెస్ట్ బోన్. ఏం బోన్ అండి? బ్రెస్ట్ బోన్ లేదా బోర ఎముక. ఏంటంటే బ్రెస్ట్ బోన్ లేదా బోర ఎముక. ఇది చూడడానికి ఏ విధంగా ఉంది? ఫ్లాట్ డ్రాగర్ షేప్. ఫ్లాట్ డ్రాగర్ షేప్ ఆకృతిలో ఉండేది ఏంటిది? స్టెర్నమ్. ఇది 3 భాగాలుగా వర్గీకరించారు. ఈ స్టెర్నమ్ ఎన్ని భాగాలుగా వర్గీకరించారు? 3 భాగాలుగా వర్గీకరించారు. ఒకటి పై భాగం వచ్చేసి 3 భాగాలుగా వర్గీకరించారు. పై భాగం వచ్చేసి ఈ కింది భాగం వచ్చి జిపైడ్ బోన్, మధ్య భాగం వచ్చేసి గ్రేడియస్ బోన్. దీని మరొక పేరు బాడీ. దీని భాగం వచ్చేసి మానిబ్రమ్. ఏంటండి? మానిబ్రమ్.
మానిబ్రం పై భాగాన్ని మానిబ్రం, మధ్యలో భాగాన్ని గ్లేడియస్, దీన్ని బాడీ అంటారు. ఇంకోటి ఎగ్జిపైడ్ బోన్. ఓకేనా, ఇది స్టెర్నమ్ యొక్క నిర్మాణం. స్టెర్నము మరొక పేరుని బ్రెస్ట్ బోన్ లేదా బోర ఎముక. ఇది ఏ ఆకృతిలో ఉంటుందంటే ఫ్లాట్ డ్రాగర్ షేప్ ఆకృతిలో ఉంటుంది. ఇది మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నది. పై భాగాన్ని మానిబ్రం అంటారు, మధ్య భాగాన్ని గ్లేడియస్ లేదా బాడీ. బాడీకి మరొక పేరే గ్లేడియస్, గ్లేడియస్కి మరొక పేరే బాడీ. నెక్స్ట్ ఎగ్జిపైడ్ బోన్. నెక్స్ట్ ఉన్నది ఇది ఎగ్జిపైడ్ బోన్స్. ఇది స్టెర్నమ్ సంబంధించిన నిర్మాణం. ఓకే, నెక్స్ట్ ఏంది రిబ్ కేజ్. ఎన్ని ఎముకలు అని చెప్పుకున్నాము? 24 ఎముకల్స్, 24 బోన్స్, 12 పేర్స్. అయితే ఎక్కడంటే మనకు ఈ విధంగా ఉంది కదా మనకి స్టెర్నమ్. ఈ స్టెర్నానికి అతుక్కొని ఉన్నాయే ఈ ప్రక్కట ఎముకలు. ఈ విధంగా స్టెర్నమ్ ఉందా? మొత్తం ఎన్ని? 12 పేర్స్ కదా. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సేమ్ ఇంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ విధంగా మన ఉరపంజల్లో మన ప్రక్కట ఎముకలు ఉన్నాయి కదా, ఈ స్టెర్నానికి ఈ విధంగా ఈ రిబ్ కేజ్ ఎముకలు అతుకోబడి ఉంటాయి. ఇవి మొత్తము ట్రూ రిబ్స్ అని ఉంటాయి. ట్రూ రిబ్స్ అండ్ ఫాల్స్ ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్స్. 3 వచ్చి ఫ్లోటింగ్ రిబ్స్. చూడండి, ఫస్ట్ 7 పేర్స్ని ట్రూ రిబ్స్ అంటారు. ఫస్ట్ 7 పేర్స్ 1 2 3 4 5 6 7. వీటిని ఏమంటారండి మనము? ట్రూ రిబ్స్ అంటారు. మిగతా ఉన్న ఎంత? 12 5 కదా. 1 2 3 4 5. వీటిని ఏమంటారంటే ఫాల్స్ రిబ్స్ అంటారు. ఈ ఫాల్స్ రిబ్స్ ఫ్లోటింగ్ రిబ్స్ కూడా ఒక 2 బోన్స్ ఉంటాయి. అంటే ఫాల్స్ రిబ్స్లోనే ఫ్లోటింగ్ రిబ్స్ ఒక 2 ఉంటాయి. అవేం చేస్తాయి అంటే, ఇప్పుడు స్టెర్నమ్ ఉందా, ఈ స్టెర్నానికి అతుక్కోకుండా ఇట్లా బయటికి వెళ్ళాల్సిన ఇట్లా ఇవన్నీ డైరెక్ట్ ఇట్లా స్టెర్నానికి అతుక్కుంటాయి. కానీ ఈ ఫ్లోటింగ్ రిబ్స్ ఏం చేస్తాయి అంటే డైరెక్ట్ స్టెర్నానికి అతుక్కోవు. ఈ పక్కకి ఇట్లా సైడ్ ఇట్లా ఎలాడుతూ ఉంటాయి, కిందికి ఇట్లా పక్కకి సైడ్ ఎలాడుతూ ఉంటాయి. ఓకేనా, డైరెక్ట్ అతుక్కునేవి ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్సే 2 అతుక్కుంటాయి. కానీ ఈ ఫాల్స్ రిబ్స్లో ఫ్లోటింగ్ రిబ్స్ ఒక 2 పేర్స్ మాత్రమే అతుక్కోకుండా సైడ్కి వేలాడతాయి. కానీ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫాల్స్ రిబ్స్ ఎన్ని అంటే 5 అని పెట్టండి. 5 పేర్స్ని పెట్టండి. ఎస్పెషల్లీ ఫ్లోటింగ్ రిబ్స్ ఎన్ని అంటేనే 2కి ఆన్సర్ ఇవ్వండి. అంతేగాని అరే ఫ్లోటింగ్ 2 ఫాల్స్ 5 అంటే 5 దానికి ఇచ్చి, ఓకేనా, ఇది 2 కాబట్టి దీనికి 3 ఫాల్స్ 3 బోన్స్ అయితే అప్పుడు 2 బోన్స్ అయితే మొత్తం 5 బోన్స్ ఆన్సర్ ఇవ్వకండి. ఎస్పెషల్లీ అడిగినప్పుడు ఫ్లోటింగ్ రిబ్స్ ఎన్ని అడిగితేనే 2కి ఆన్సర్ ఇవ్వండి. లేదు ఫాల్స్ రిబ్స్ ఏంటంటే 5కి ఆన్సర్ ఇవ్వండి. ఈ ప్రకటనలు ఈ విధంగా మన స్టెర్నానికి అతుక్కోబడి ఈ విధంగా మనకు ప్రక్కట ఎముకలు వచ్చి మన గుండెకి, మన లంగ్స్కి ఇవి ఏం చేస్తాయి? రక్షణ ఇస్తాయి. ఏది? ఈ ప్రక్కట ఎముకలు. ఓకేనా, ఇది థొరాసిక్ బోన్స్ యొక్క నిర్మాణం. థొరాసిక్ బోన్స్ ఎన్ని బోన్స్? 25 బోన్స్. ఆ 25 బోన్స్లో స్టెర్నమ్ ఎన్ని బోన్స్ ఉంటాయి? 1 బోన్. నెక్స్ట్ ఏంది? రిబ్ కేజ్, రిబ్ బోన్స్ ఎన్ని? 24 బోన్స్ లేదా 12 పేర్స్. ఓకేనా, ఎస్పెషల్లీ ఫ్లోటింగ్ బోన్స్ ఎన్ని? 2 బోన్స్. ఫాల్స్ బోన్స్ ఎన్ని? 5 బోన్స్. అదేవిధంగా ట్రూ రిబ్స్ ఎన్ని? 7 పేర్స్. ఓకేనా, స్టెర్నమ్ ఏ ఆకృతిలో ఉంటుందండి? ఫ్లాట్ డ్రాగర్ షేప్. ఏ షేప్ అండి? స్టెర్నమ్ ఫ్లాట్ డ్రాగర్ షేప్ ఆకృతిలో ఉంటుంది. గ్లేడియస్కి మరొక పేరు బాడీ. మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయండి? 3 భాగాలు ఉంటాయి. మానిబ్రం, గ్లేడియస్ అండ్ ఎగ్జిపైడ్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? వర్టిబ్రా బోన్స్. నెక్స్ట్ ఏ బోన్స్ అండి? వర్టిబ్రా బోన్స్. వర్టిబ్రే బోన్స్. వెన్నెముక ఎముకలు. వెన్నెముక ఎముకలు. వెన్నెముక ఎముకలు ఎన్నండి? 26 బోన్స్ లే 13 పేర్స్. ఎంతండి? 26 బోన్స్ లేదా 13 పేర్స్.
ఓకేనా. వర్టిబ్రా వెన్నుముక ఎముకలు ఒకసారి చూద్దాము. వర్టిబ్రా ఇక్కడ ఉందని ఇక్కడి నుంచి హిప్ వరకు, అంటే ఈ తల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన హిప్ వరకు ఉంటుంది. ఈ విధంగా మన వెన్నుముక ఉంటుంది. ఇది బ్యాక్ బోన్లో. అయితే ఇలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అస్థి పంజరంలో ముఖ్య పాత్ర పోషించేది ఈ వర్టిబ్రా బోన్. అస్థి పంజర ఉంది కదా మన అస్థి పంజర వ్యవస్థ, అందులో ముఖ్య పాత్ర పోషించేది ఈ వెన్నుముక ఎముకలు. దీని మరొక పేరు ఏమంటారంటే బ్యాక్ బోన్. ఏమంటారు వెన్నుముకని? బ్యాక్ బోన్ అంటారు. కానీ డిఎస్సి పాయింటంలో ఒకటే ఫస్ట్ బిట్ ఏంది, అస్థి పంజరంలో ముఖ్య పాత్ర పోషించేది ఏవి అంటే ఈ వర్టిబ్రా బోన్స్. ఓకేనా. వెన్నుముక ఏ ఆకారం ఉంటుందండి? ఎస్ ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారం? ఎస్ ఆకారం నుండి స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఓకేనా. మొత్తం ఎన్ని వంపులు తిరిగి ఉంటుంది? 4 వంపులు తిరిగి ఉంటుంది. ఇట్లా ఈ విధంగా 1 2 3 4 మొత్తం ఎన్ని వంపులు అండి? 4 వంపులు తిరిగి ఉంటుంది. వర్టిబ్రా అస్థి పంజర వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించేది ఎవరు? వర్టిబ్రా బోన్స్. ఒక్కసారి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీని మరొక పేరు ఏమంటారు? బ్యాక్ బోన్. ఎస్ ఆకారంలో ఉంటుంది. స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. మొత్తం ఎన్ని చెప్పుకున్నాం మనం? 26 బోన్స్ చెప్తున్నాం. దానికి ఒకసారి దాని పేర్లు చూద్దాం మనం. ఫస్ట్ సర్వికల్ బోన్స్. ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్ ఈ వర్టిబ్రాలో, ఎక్కువ సార్లు ఎంపీడీలో కానీ డిఎస్సిలో కానీ ఈ వర్టిబ్రాలో ఒకవేళ క్వశ్చన్ వేయాలంటే ఇది అడుగుతాడు. సర్వికల్ బోన్స్ ఎన్ని? సర్వికల్ బోన్స్, థొరాసిక్ బోన్స్, మూడోది లంబార్ బోన్స్, సాక్రమ్ బోన్స్, కాకిక్స్ బోన్. ఒక్కసారి చూడండి. సర్వికల్ బోన్స్ ఎన్ని అంటే 7 బోన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ సర్వికల్ బోన్స్. ఓకేనా. థొరాసిక్ బోన్స్ వచ్చేసి 12 బోన్స్. ఓకేనా. లంబార్ వచ్చేసి 5 బోన్స్. సాక్రమ్ వచ్చేసి 1 బోన్. కోకాక్స్ 1 బోన్. ఒకసారి చూడండి. ఇక్కడ ఉందా, ఈ హెడ్ దగ్గర నుంచి మన ఇక్కడ వరకు, ఓకే, ఇక్కడ వరకు ఉండేది, ఈ హెడ్ నుంచి ఇక్కడ వరకు ఉండే 7 బోన్స్ని సర్వికల్ బోన్స్ అంటారు. ఈ 7 బోన్స్ మన పక్కటెంకలు ఉంటాయి కదా, ఆ పక్కటెంకలు థొరాసిక్ బోన్సే కదా. పక్కటెంకలు ఏమంటాం మనం? థొరాసిక్ బోన్స్. ఉరపంజలు అతుకోబడి ఉండే బోన్స్ వెన్నుముక ఎముకలు. ఎన్ని? 12 బోన్స్. ఎన్ని? 12 ఎముకలు. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ భాగం వరకు మనం చెస్ట్ నుంచి ఇక్కడ చెస్ట్ ఉందా, ఇక్కడ నుంచి ఈ వెన్నుముక మొత్తం అతుకోబడిన ఎముకలే ఈ థొరాసిక్ బోన్స్. లంబార్ బోన్స్ దాని కింద ఉండేవి, ఈ హిప్పు దగ్గరలో కింద ఉండేవే ఈ లంబార్ బోన్స్. ఇక్కడ సాక్రమ్ అండ్ కోకాక్స్ బోన్. మొత్తం ఎంత? 26 బోన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బోన్స్. సర్వికల్ బోన్స్ 7, థొరాసిక్ బోన్స్ 12. ఇందులో వర్టిబ్రా గుర్తుపెట్టుకున్న వర్టిబ్రా బోన్స్, థొరాసిక్ బోన్స్ అంటేనే 12 బోన్స్. ఓకే. థొరాసిక్ బోన్స్ ఎన్ని? అవి 24 బోన్స్ ప్లస్ స్టెప్ నెంబర్ 25 బోన్స్ అవి. కానీ వర్టిబ్రాలోని థొరాసిక్ బోన్స్ ఎన్ని అంటే 12కి ఆన్సర్ ఇవ్వాలి. లంబార్ బోన్స్ 5, సాక్రమ్ 1 అండ్ కోకాక్స్ 1. చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లలు వెన్నుముక ఏ విధంగా నిటారుగా ఉంటుంది, ఇట్లా నిటారుగా ఉంటుంది. పెరుగుతున్న కొద్ది అది ఫ్లెక్సిబిలిటీగా మనం ఇట్లా ముందుకి అనడానికి, ఇట్లా బ్యాక్ పోవడానికి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. ఇది ఎదుగుతున్న కొద్ది ఎముక అట్లా మారుతుంది. కానీ చిన్నప్పుడు చిన్న పిల్లల ఎముక ఏ విధంగా ఉంటుంది? ఇట్లా నిటారుగా ఉంటుంది. ఈ సర్వికల్ బోన్తో మన ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్లో పేర్లు ఇచ్చాడు. ఫస్ట్ బోన్ ఏమిటంటే అట్లాస్ బోన్, సెకండ్ ఎముకను వచ్చేసి
యాక్సిస్ బోన్స్ అంటారు. ఓకే, మొత్తం సర్వికల్ బోన్స్ 7 పేర్లు ఇవ్వాలి, కానీ ఫస్ట్ బోన్ అండ్ సెకండ్ బోన్కి నేమ్స్ అయితే ఇచ్చిండు. ఫస్ట్ బోన్ అట్లాస్ బోన్, సెకండ్ యాక్సిస్ బోన్. ఓకే, ఇది సర్వికల్ బోన్స్. ఓకేనా. అదేవిధంగా చిన్న పిల్లల్లో ఎన్ని ఉంటాయి అంటే 30 బోన్స్ ఉంటాయి. ఎన్నండి? 30 బోన్స్ ఉంటాయి. ఒకసారి అవి కూడా చూద్దాము. సర్వికల్ బోన్స్, థొరాసిక్ బోన్స్, లంబార్ బోన్స్, మీరు కూడా నాతో పాటు పలకండి, సాక్రమ్ బోన్స్, కాకిక్స్ బోన్స్. సర్వికల్ బోన్స్ చిన్నపిల్ల కూడా 7 బోన్స్ ఉంటాయి, థొరాసిక్ కూడా 12 బోన్స్ ఉంటాయి, లంబారు 5 బోన్స్ ఉంటాయి, సాక్రమ్ మనకు పెద్దవారిలో 1 బోన్ ఉంటే చిన్నపిల్లలో 5 బోన్స్ ఉంటాయి, కొకాక్స్లో 4 బోన్స్ ఉంటాయి. కొకాక్స్ ఎన్ని బోన్స్ ఉంటాయండి? 4. మనకి పెద్దవారిలో 1 బోన్. మొత్తం ఎంత? 19 4 ఇట్లా మొత్తం 33 బోన్స్ ఉంటాయి. ఒకటి రైట్, 33 బోన్స్ ఉంటాయి. ఒకటి 5 5 10 10 14 4 12 6 26 + 7 13. మొత్తము చిన్నపిల్లలు ఉండే బోన్స్ ఏంటండి? 33 బోన్స్. అయితే ఏమవుతుంది అంటే పెరుగుతున్న కొద్దీ ఇక్కడ సాక్రమ్ చిన్నపిల్ల 5 బోన్స్ ఉన్నాయి, ఇక్కడ సాక్రమ్ వెళ్తున్న పెద్దవారిలో 1 బోన్ ఉంది. అయితే ఏమవుతాయి అంటే ఈ సాక్రమ్ బోన్స్ ఏమవుతాయంటే ఒకదానికి ఒకటి అతుక్కొని ట్రయాంగులర్ షేప్లో ఏర్పడి 1 బోన్గా ఏర్పడుతుంది. అంటే ఈ అన్ని బోన్స్ ఒకదాని ఫ్యూజ్ అయిపోతాయి. అంటే ఒకటి అతుక్కబడి ఒక పెద్ద బోన్, ఒక ట్రయాంగులర్ షేప్ బోన్గా ఏర్పడి దాని పేరే సాక్రమ్, 1 బోన్గా ఏర్పడుతుంది. అదేవిధంగా కాకాక్స్ కూడా సేమ్ ఇదేం చేస్తుంది? ఇందులో ఉన్న బోన్స్ కూడా ఒకదానికి ఒకటి ఫ్యూజ్ అతుక్కబడి 1 బోన్గా ఎదుగుతున్న కొద్దీ 1 బోన్గా మారుతుంది. సో ఈ కాకాక్స్ బోన్ మరొక పేరే టైల్ బోన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాకాక్స్ బోన్కి మరొక పేరేంది? టైల్ బోన్ అంటారు. ఓకేనా. ఇది చిన్నపిల్ల మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? 33 ఎముకలు ఉంటాయి. పెద్దవారిలో 26 ఎముకలు ఉంటాయి. ఎదుగుతున్న కొద్దీ చిన్నపిల్లల్లో ఉన్న ఎముకలు ఎదుగుతున్న కొద్దీ ఈ బోన్స్ సాక్రమ్ కాకిక్స్ బోన్స్ ఏమైతే ఒకదానికి కూడా అతుక్కబడి ఫ్యూజ్ అయ్యి 1 బోన్గా ఏర్పడుతుంది. ఓకేనా. ఇది దీనికి సంబంధించిన వర్టిబ్రా సంబంధించిన నిర్మాణం. ఓకేనా. రైట్, మొత్తం వర్టిబ్రా బోన్స్ ఏంటంటే 26 బోన్స్. 26 బోన్స్. సర్వికల్ బోన్స్ ఎన్ని? థొరాసిక్ బోన్స్ ఎన్ని? లంబార్ బోన్స్ ఎన్ని? సాక్రమ్ బోన్స్ ఎన్ని? కొకాక్స్ బోన్స్ ఎన్ని? ఓకేనా. వర్టిబ్రాలో సర్వికల్ బోన్స్ మొదటి ఎముకను ఏమంటారు? అట్లాస్. రెండవ బోన్ని యాక్సిస్ అంటారు. ఓకేనా. చిన్నపిల్లల ఎముకల సంఖ్య ఎంత? 33 ఎముకలు. థొరాసిక్ బోన్స్ ఎన్ని? 12 బోన్స్. లంబార్ బోన్స్ ఎన్ని? 5 బోన్స్. ఓకేనా. ఎస్పెషల్ అడిగినప్పుడు చిన్నపిల్లలు ఎస్పెషల్లీ సాక్రమ్ బోన్స్ అడిగినప్పుడు 5 పెట్టండి. నాకు చిన్నపిల్లలు అడగడు, పెద్దవాళ్ళు అడుగుతాడు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సర్వికల్ బోన్స్ ఎన్ని? 7 బోన్స్. ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ప్రతి దాంట్లో నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను, దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఓకేనా. ఇది వర్టిబ్రా బోన్ సంబంధించిన విషయాలు. అస్థిపంజరంలో ముఖ్య పాత్ర పోషించేది ఏంటిది? వెన్నుముక ఎముకలు. నెక్స్ట్ హయాడ్ బోన్. నెక్స్ట్ చెప్పండి. హయాడ్ బోన్ ఎంత? 1 ఎముక ఉంటుంది. ఓకేనా. అయితే ఈ హయాడ్ బోన్ గురించి నిర్మాణం పరంగా వస్తే దాని గురించి దీని యొక్క నిర్మాణం చూసుకుంటే హయాడ్ బోన్ ఇది ఎక్కడ ఉంటుందంటే నెక్ భాగంలో ఉంటుంది. ఏ భాగము? మన నెక్ భాగంలో, ఈ గడ్డం కింది భాగంలో, ఇక్కడ ఈ గడ్డం కింద నెక్ భాగంలో ఈ హయాడ్ బోన్ ఉంటుంది. ఓకే. నెక్ భాగంలో గడ్డం కింద భాగంలో ఈ హయాడ్ బోన్ ఉంటుంది. దీని ఆకారం వచ్చేసి ఇది కూడా యూ షేప్ ఆకారం ఉంటుంది. మనకు ఇంత ముందుకు యూ షేప్ ఆకారంలో ఉండే ఎముక వచ్చింది కదా, ఆ ఎముక ఏది? మ్యాండిబులర్ బోన్, కింది దవడ. అది కూడా ఏ ఆకారం ఉంది? యూ షేప్ ఆకారం నుండి
లేదా ఆర్చ్ షూ షేప్లో ఉంటుంది. ఓకేనా. మళ్ళీ అదే యూ షేప్ ఎక్కడుంది, హైయార్డ్ బోన్కి ఉంది. మొత్తము 2 యూ షేప్లు వచ్చాయి, ఒకటి కింది దవడ, ఒకటి హైయార్డ్ బోన్కి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హైయార్డ్ బోన్ ఎక్కడ ఉంది, నెక్ కింది భాగంలో, మెడ కింది భాగంలో, గడ్డ కింద ఉంటుంది. ఇది యూ షేప్ ఆకారంలో ఉంటుంది. ఈ హైయార్డ్ బోన్ స్వరపేటికకి అతుక్కొని పడి ఉంటుంది. స్వరపేటిక ఉంటుంది కదా మనకి, ఆ స్వరపేటికి హైయార్డ్ బోను అతుక్కొని ఉండి మనం ఆహారం మింగే సమయంలో దాన్ని పైకి నెట్టుతుంది. ఎవరు, ఈ హైయార్డ్ బోన్. ఎందుకు పైకి నెట్టుతుంది అంటే మనం ఆహారం మింగే సమయంలో ఆ ఆహారం వచ్చేసి స్వరపేటిక, నోరు ఇక్కడ మనం తింటుంటే ఇలా పడకుండా ఈ హైయార్డ్ బోన్ ఏం చేస్తుంది, దీన్ని పైకి నెట్టుతుంది. అప్పుడు ఏమైతే దీని పక్కనే ఉన్న ఆహార వాహికలోకి ఆహారం పోతుంది. అందుకే స్వరపేటికను ఎప్పుడు తెరిచి ఉంచే ఎముక ఏదంటే ఈ హైయార్డ్ బోన్. స్వరపేటికను తెరిచి ఉంచే ఎముక హైయార్డ్ బోను. స్వరపేటికకి అతుక్కొని పడి ఆహారము మింగే సమయంలో స్వరపేటికను పైకి నెట్టబడుతుంది. ఏ షేప్లో ఉంటుంది, యూ షేప్ ఆకారంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే నెక్, మెడ భాగంలో, గడ్డం కింద ఉంటుంది ఈ హైయార్డ్ బోన్. ఇవి యాక్సియల్ స్కెలిటల్ సిస్టంలోని 80 బోన్స్. ఎనిమిది మొత్తము 80 బోన్స్ ఇవి. ఇందులో మనము ఇంపార్టెన్స్ ఎక్కడెక్కడ కూడా చూసుకున్నాం కదా, ఒకసారి అవి కూడా మీరు చదవండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనము అపెండిక్యులర్ స్కెలిటల్ సిస్టమ్ ఎన్ని బోన్స్, 126 బోన్స్, అవి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.